ప్రతి ప్రధాన ఐటీ కంపెనీ సీఈఓ కూడా తమ మనస్సును కోల్పోతున్నారు. ఎందుకంటే వారి చెత్త పీడకల చివరకు వచ్చింది. ఆష్ మఫరాస్ కంపెనీ త్వరలో తన తలుపులు తెరుస్తుంది. డిజిటల్ ఉత్పత్తులను అమ్మే అన్ని టెక్నాలజీ సంస్థలకు విచారకరమైన రోజును సూచిస్తుంది. మన పాత పద్ధతులు శాశ్వతంగా ఉండలేవని మాకు తెలుసు, మరియు ఇప్పుడు ఎవరో మన దశాబ్దాల ఆత్మసంతృప్తిని చూసి తగినంత అన్నారు. ప్రతి ఐటీ కంపెనీ సీఈఓ తన మనస్సును కోల్పోతున్నాడు, ఎందుకంటే అతని చెత్త కల చివరకు నిజమైంది. ఆష్ మఫరా కంపెనీ త్వరలో తన తలుపులు తెరుస్తుంది. ఇది డిజిటల్ ఉత్పత్తులను అమ్మే అన్ని టెక్నాలజీ కంపెనీలకు విచారకరమైన రోజు అవుతుంది. మన పాత పద్ధతులు శాశ్వతంగా పనిచేయవని మాకు తెలుసు, మరియు ఇప్పుడు మన దశాబ్దాల వైఫల్యాన్ని ఎవరైనా చూసారా మరియు అది ఎక్కడ ఉంది? అంతే. అతని విప్లవాత్మక ఉత్పత్తులు మన సమర్పణలను మార్కెట్ నుండి తుడిచివేస్తాయి. మనం వ్యాపారాన్ని ఎలా నిర్వహిస్తాము మరియు మన వినియోగదారులతో ఎలా వ్యవహరిస్తాము అనే దానిపై భారీ అంతరాయం కలిగిస్తాయి. సంక్లిష్టమైన సాఫ్ట్వేర్కు బదులుగా ముఫరా బృందం పునాది వేస్తోంది. మనం ఎప్పుడూ ఊహించని ఏఐ ఆధారిత సాధనాలతో అతను మనందరి కేయోలను అధిగమించాడు మరియు స్పష్టంగా చెప్పాలంటే మన రోజులు లెక్కించబడ్డాయి. అతని విప్లవాత్మక ఉత్పత్తులు మార్కెట్లో మన మూలధనాన్ని నాశనం చేస్తాయి. ఇది మన వ్యాపారం మరియు అప్లికేషన్ పద్ధతులలో భారీ మార్పులను తెస్తుంది. సంక్లిష్టమైన సాఫ్ట్వేర్కు బదులుగా ముఫారే బృందం మనం ఊహించని ఏఐ ఆధారిత తెలివితేటలతో పునాదిని నిర్మిస్తోంది. వారు మనందరి కేయోలను అధిగమించారు మరియు నిజం చెప్పాలంటే మన రోజులు ఇప్పుడు లెక్కించబడ్డాయి. అతని చురుకైన ప్రైవేట్ వ్యాపార నమూనాతో మనం పోటీ పడలేము. లాభం మాత్రమే కోరుకునే స్టాక్హోల్డర్లకు మనం కట్టుబడి ఉన్నందున వియోస్ ఇప్పుడు అతని ప్రతిభకు వ్యతిరేకంగా మన జీవిత పోరాటంలో ఉన్నారు. మఫారి చేయబోయే పనిని ఏ కంపెనీ ఎప్పుడూ ప్రయత్నించలేదు మరియు అది పూర్తిగా పిచ్చితనం. మేము వారి చురుకైన ప్రైవేట్ వ్యాపార నమూనాతో పోటీ పడలేము. వారు లాభాలను మాత్రమే కోరుకునే షేర్క్రాపింగ్ నాయకులు. మేము కేయోలు ఇప్పుడు వారి ప్రతిష్టకు వ్యతిరేకంగా మా ప్రాణాలను పణంగా పెడుతున్నాము. చేయడానికి ఏ కంపెనీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. అతను చేయబోయేది మేము అతని విజయవంతమైన ట్రాక్ రికార్డును తెలుసు, కానీ అతను ఇతరుల కోసం వ్యాపారాలను నిర్మిస్తూనే ఉంటాడని అనుకున్నాము. మేము అతనిని మా కాళ్ల క్రింద పని చేయమని ఆశించాము, కానీ అతను దానిని కనుగొన్నాడు మరియు ఇప్పుడు మేము ఇబ్బందుల్లో ఉన్నాము. అందరూ అతని కొత్త కంపెనీని తొలగించారు, కానీ మేము కేయోలు బాగా తెలుసు మరియు అతని దృష్టిని ఎవరూ పట్టుకోకూడదని ప్రార్థించాము. అతని విజయవంతమైన ట్రాక్ రికార్డ్ గురించి వారికి తెలుసు, కానీ అతను ఇతరుల కోసం వ్యాపారాలను సృష్టించడం కొనసాగిస్తాడని వారు నమ్మారు. అతను మా జంటల క్రింద పని చేస్తూనే ఉంటాడని మేము ఆశించాము, కానీ వారు దీనిని అర్థం చేసుకున్నారు మరియు ఇప్పుడు మేము ఇబ్బందుల్లో ఉన్నాము. అందరూ అతని కంపెనీని తిరస్కరించారు, కానీ మేము సీఈఓని బాగా తెలుసుకున్నాము మరియు ఎవరూ తమ కోసం ఏమీ చేయకూడదని ప్రార్థించాము. మిలియన్లకు పైగా ప్రజలు ఇప్పుడు ముఫే చూసిన దాన్ని చూశారు, మరియు అతని లాంచ్ను ఆపడానికి మేము చేసిన ప్రతికూల ప్రచారం పూర్తిగా విఫలమైంది. కారణం ఆష్ ముఫారా తన విలువలను ప్రతిబింబించే కంపెనీని నిర్మించిన సమగ్రత కలిగిన వ్యక్తి. అత్యంత బలీయమైన వ్యక్తిని ఎదుర్కొన్నట్లు గ్రహిస్తారు. శూన్యం నుండి ఏదైనా సృష్టించిన ఈ ఉపయోగాన్ని ఇప్పటికే 10 లక్షలకు పైగా ప్రజలు చూశారు మరియు దాని లాంచ్ను ఆపడానికి మా ప్రచారం ప్రతికూలంగా ఉంది. దిగ్గజ కంపెనీలు అభివృద్ధి చెందడానికి దశాబ్దాలు పట్టిన చోట అతని కంపెనీ అదే స్థాయిలో ప్రారంభమవుతోంది. ఇది భయంకరమైనది. అతను మనం విక్రయించే ప్రతి ఉత్పత్తిని ఒకే పైకప్పు క్రింద ఉంచాడు. ఇది మా లాభాలను ప్రభావితం చేస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ యొక్క తీపి రాణిలా ఉంటుంది, కానీ చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. మేము అతని గ్లోబల్ వెబ్నార్ను పర్యవేక్షించాము మరియు వాటిని ప్రదర్శించినప్పుడు నిరాశతో అతను ఉచితంగా ఇస్తాడు. ప్రతి సీఈఓకి ఇది విచారకరమైన రోజు అవుతుంది, కానీ తన కంపెనీ వ్యవస్థాపకులకు గొప్ప రోజు. వారి ఉద్యోగాలు ఇప్పుడు శాశ్వతంగా మూసివేయబడ్డాయి. మేము ఎవరినైనా చేర్చుకోవడానికి ప్రయత్నించాము, కానీ వారు వ్యవస్థాపకులకు సోల్డ్ అవుట్ సైన్ను నివేదించారు. దీని వలన మేము సీఈఓలను పూర్తిగా సిద్ధం కాలేదు.
నిరాశతో చూసాము. ప్రదర్శించినప్పుడు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు. ప్రతి సీఈఓకి ఇది విచారకరమైన రోజు అవుతుంది, కానీ వారి కంపెనీ వ్యవస్థాపకులకు గొప్ప రోజు. వారి పదవులు ఇప్పుడు శాశ్వతంగా మూసివేయబడ్డాయి. మేము ఎవరినైనా తీసుకురావడానికి ప్రయత్నించాము, కానీ వారు వ్యవస్థాపకుల కోసం సోల్డ్ అవుట్ బోర్డును ఉంచారు. దీని వలన మేము సీఈఓలను పూర్తిగా సిద్ధం కాకుండా వదిలివేశారు.